కంటి దిక్కు చూసేటందుకు కూడా దమ్ము లేని జనాల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇస్తాడా? మన స్నేహం కొనసాగాలంటే కేసునికి తీసుకోమని చెప్పు. ఈ విషయంలో నా కొడుకు నా మాట వినడు. మాధవ, ఇదేం సక్కంగా లేదు. నువ్వు నేను ఒక కులం కాకపోయినా వయసులో పెద్దోనివి గనక నిన్ను నా పెద్దన్నగా చూస్తాడా? నా కొడుకు మీద నీ కొడుకు కేసు పెట్టిస్తే నువ్వు సమర్థిస్తాడావా? అది మా ఇంటి పిల్ల. ఎంతైనా పని పిల్ల కదా. దాన్ని పని పిల్లలా చూసుకున్నామా, కన్నపెట్టలా సాక్కున్నాం. పని పిల్ల పట్ల తమరి తపన తాపత్రయం చూస్తుంటే ఆ పిల్ల తల్లికి తమరికి ఏదైనా సంబంధం ఉందేమోనని ఈ పిచ్చికారికి అనుమానం వస్తుంది. నోర్వి అతను నోరు మూయిస్తావేంది? నేనంటాంట ఆ పిల్ల నీ అక్రమ సంతానం. తిరుమలరాయుడు ఎవడి మీద చూపిస్తావయ్యా నీ కోపం? ఇంకా ఈయనతో మాట్లాడింది నాయన. వచ్చిందారనే పొమ్మనక. పోతురాయుడు, ఇంటికి పిలిపించి బాగా మర్యాద చేసినావు. ఇంకా నీకు మర్యాద ఏందిరా? ఈ పొద్దటి నుంచి నీకు నాకు స్నేహం తెగిపోయినది. ఏమైంది నాయన? దండాలయ్య. అమ్మా, మన పండగ నాడు మా అమ్మగారు మీ కాడి గాజులు తీసుకున్నారంట, ఇచ్చేసి రమ్మన్నారమ్మా. కోరి తీసుకున్న గాజులు తిరిగిచ్చినాదంటే ఇక రెండు కుటుంబాల మధ్య అగ్గి రగులుకున్నట్టే. మొదలెట్టింది వాళ్లేగా వదిన. ఏమైనా నువ్వు తొందరపడినావు మరిది. వాడు చేసిన పనికి నరికి పోగులు పెట్టాలి, కానీ పోలీస్ రిపోర్ట్ మాత్రమే ఇచ్చాను. అక్కు ఉద్దేశం అది కాదండి. రెండు కుటుంబాలు అన్నదమ్ములాగా ఉన్నాం కదా, పిలిపించి మాట్లాడుంటే. అయ్యా, ఆ పోతురాయుడు మనుషులు నర్సులు ఎత్తుపోయారు అని చంపేస్తారేమో అని అందరూ భయపడిపోతున్నారు. కనప, నువ్వు వెళ్ళి మన వాళ్ళందరినీ తీసుకురా. అట్టాగా నరసింహ, పోతురాయుడు గారంటే ఈ చుట్టుపక్కల 9 గ్రామాలకు కిరీటం లేని మహారాజు. అట్లాంటి ఆయనంటికి పోలీసులు వస్తే ఏం బాగుంటుంది చెప్పు? అరే, పోయింది నీ ప్రళయమే కదా, అది కాకపోతే ఇంకోటి వస్తుంది. పోతురాయుడు గారి పరుగు మర్యాదలు పోతే మళ్ళీ తిరిగి వస్తాయి చెప్పు. అందుకని ఇదిగా పోతురాయుడు గారి మీద పెట్టిన కేసు తప్పుడుది. ఇది కేవలం రాములయ్య బలవంతంగా నా చేత పెట్టించాడు అని ఇందులో రాసింది. ఒక వేలు ముద్ర వేసాయి, గొడవ ఉండదు. ఏవన్నమాట ఏవుగా? సరే, మంచిగా చెబుతూ నువ్వు ఎందుకుంటావురా? రే, ఏలు ముద్ర ఎందుకు ఏదో చూద్దాం. కార్యవర్రా ఒక్కడిని కూడా లోనికి రాని అక్కడి మూసేయండి. రావులయ్య, ఆగక్కడ. ఈ చుట్టుపక్కల 9 ఊళ్లకు మా కుటుంబమే పెద్ద. మేం చేసిందే న్యాయము, చెప్పిందే వేదము. మా కుటుంబాన్ని నిలదీసే దమ్ము గాని అడిగే ధైర్యం గాని ఎవరికుంటాయి? తరతరాలుగా వస్తాడది కట్టుబాటు. ఆ కట్టుబాటుకు కాలం చెల్లిందని తెలియజేయడానికి వచ్చాను పోతురాయుడు. భూస్వాములకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయమా? ఇది చాలా అన్యాయం. ప్రజలందరికీ ఒకటే న్యాయం, ఒకటే ధర్మం, ఒకటే నీతి. అది మా కట్టుబాటు, తెలుసుకో. నాయనా, తప్పుకో. రావులయ్య, మన రెండు కుటుంబాల మధ్య ఉన్న స్నేహాన్ని, బంధాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు. అన్యాయాన్ని ఎదిరించడానికి స్నేహమే అడ్డమైతే అది నాకు అక్కర్లేదు. న్యాయం కోసం, ధర్మం కోసం ఏ బంధాలు దిగిపోయినా నేను బాధపడ్డా. మాటలు అనుకున్నంత తేలిక కాదు రావులయ్య. ఇది ఈటితో నిలిచిపోయేది కాదు. ఈ రెండు కుటుంబాల మధ్య, రెండు వర్గాల మధ్య ఈ వైరం శాశ్వతంగా నిలిచిపోతాది. శాశ్వతంగా నిలిచేది సత్యం, న్యాయం, ధర్మం. వాటి కోసం ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా సరే పోరాడుతూనే ఉంటాడు ఈ రాములయ్య. కొండను ఢీకొంటాండావు. ఆ కొండనైనా పిండి చేసే ప్రజాబలం ఉంది నా. ఈ అలగాచారాన్ని చూసారా మిర్చిపాటు? తప్పు, తప్పు. ఈ ఎలగాజనం అలిగితే మీకు మిగిలేది బూడిద. ఈ ఎలగాజనం కథం తొక్కితే కదిలేది మీ పునాదులు. ఈ ఎలగాజనం కళ్ళెర చేస్తే కూలేది మీ దొరతనం. వీళ్ళు అమాయకులు కాబట్టి ఇంతకాలం మీ అధికారాన్ని, అహంకారాన్ని సహించాను. వీళ్ళు రెచ్చిపోకముందే నరసింహ ఎక్కడున్నాడో మర్యాదగా మాకు అప్పచెప్పండి. ఏం చేస్తారా?
చచ్చిన నరసింహుని విడిపించడం కోసం ఆస్తుల జోలికి ఆడవాళ్ళ జోలికి వెళ్ళదు. వాడు ఎక్కడున్నాడో వెతుకు. ఏయ్! ఇంతమంది పెద్ద పిచ్చికారుల మీద దాడి జరుగుతుంటే చిన్న పిచ్చికారిగానే నేను చూస్తూ ఊరుకుంటానా? నేను ధైర్యంగా పారిపోతా. తిరుమల రాయుడిని చంపినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. తిరుమల రాయుడు చనిపోయాడు. ఎక్కడికి? పోలీసులు తీసుకెళ్లారమ్మా. మందిని తీసుకెళ్లి మనుషులు చావు కొట్టిస్తే తీసుకెళ్ళకి ఏం చేస్తారు? మీరు రండి. గొంతు పిసుకుతా. పదండి లోపలికి. బెయిల్ ఇవ్వనన్నారమ్మా. జైలుకి తీసుకుపోయినా. జోహార్ తిరుమల రాయుడు. జోహార్. జోహార్ తిరుమల రాయుడు. జోహార్. ఒరే మొదనష్ట పిచ్చిగారి, మహాత్మా గాంధీ ఫోటోకి దండలేస్తున్నారు, నీ ఫోటోకి దండలేస్తున్నారు. ఆయనకి జోహార్లు చెబుతున్నారు, నీకు జోహార్లు చెబుతున్నారు. ఈ పిచ్చికారి జనానికి నువ్వు చచ్చినా బుద్ధి రాలేదురా. మంత్రి గారు, ఈడ పరిస్థితి అంతా చూసినావుగా. నువ్వు మా ఓడివి. ఇప్పుడు నువ్వు మాకేం చేస్తావు? మమ్మల్ని ఏం చేయమంటావు? ముందు మీరు ఆ రావునైన దెబ్బ కొట్టాలయ్యా. ఆ పని చేయాలంటే మీరు రాజకీయంగా నిలదొక్కోవాలి. అందుకే వచ్చే ఎలక్షన్ లో మన ఎంగళరాయుడిని ఎమ్మెల్యేగా నిలబెట్టండి. మరి టికెట్ హెడ్ క్వార్టర్స్ లోనే లేనంటయ్యా. ఆ సంగతి నాకు వదిలేయండి. ముందు మీరు ఆ రావునయ్య కొంప మీద పడి బేభత్సం చేసి వాళ్ళ మనుషులందరినీ తరిగి కొట్టేయండి. ఆడు జైల్లోంచి బయటికి రాకుండా నేను చూసుకుంటా. మీ మీదకి ఏ గొడవలు రాకుండా మన కొత్త డిఎస్పీ చూసుకుంటాడు. తిరుమల రాయిని ఓడించింది. వీటి చర్మం తీసి పోతురాడికి చెప్పులు కుట్టిద్దాం. దగ్గరండి.
వచ్చేయండి. ఈ ఇంట్లో ఉంటే ఆ పోతురాయుడు ఎవరిని బతకనివ్వడు. పదండి. నీకు దండం పెడతా సీతా, మమ్మల్ని ఆపద్దు. దేవుడు చల్లగా చూడబట్టి అలా గొడ్ల పాకల మీద పంట పొలాల మీద పడినారు. పంట పోతే పోయింది, ప్రాణాలు పోతే ఎట్టాగమ్మా? నీ మొగుడెట్టాకు నీ మాటిండు. ఏ చేస్తున్నాడేమో, నా మొగుడు నా మాటిన్నాడు. అందుకే పోయి మా నాయన ఇంట్లో ఉంటాం. పదండి పదండి పదంటుంటే. పదండి. నేను తప్పానని నీ మరిదికి చెప్పకుండా ముందు నీకే చెప్పాను. నీ చేతుల మీదుగా సీమంతం జరిపిస్తానని మాట ఇచ్చావు, మర్చిపోయావా? ఆ బిడ్డ కడుపును పడగానే తండ్రి జైలుకి వెళ్ళాడు. ఇంకా భూమి మీద పడితే ఈ ఇంటికి ఎన్ని అరిష్టాలు వస్తాయో. పదండి. చూడమ్మా, ఇంటికి పెద్ద కోళ్ళవి, సీతకు తోడుగా ఉండాల్సిన రోజుల్లో ఎల్లటం న్యాయంగా ఉందా? ఎందుకు మా డొంక తిరుగుడు? నువ్వు మీ ఆయన వెళితే చాకరీ ఎవరు చేస్తారని అడగచ్చుగా. రత్నకుమారి! కాదా మరి? నీ చిన్న కొడుకు ఇంజనీర్ చదువుతున్నాడు, ఈ అమెరికాలో పోతాడు. నీ రెండో కొడుకు లీడర్ అవుదామని జైల్లో కూర్చున్నాడు. ఇంటి నమ్ముకుని మిగిలింది మేమేగా. మంచిదమ్మా, చాలా మంచిది. మీరెక్కడున్నా సంతోషంగా ఉండటమే నాకు కావాలి. వెళ్ళండి, వెళ్ళిపోండి.